సామాన్యులపై విద్యుత్ ఛార్జీలు పెంచడంపై రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ నిరసన తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత రామచంద్రాపురం గాంధీనగర్ లో వైసీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. పాదయాత్రగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేపట్టి అక్కడి నుంచి ర్యాలీగా రామచంద్రాపురం డిఈఓ ఆఫీస్ వద్దకు చేరుకుని డిఈకి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా జగన్ చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. డిస్కం భారాన్ని ప్రభుత్వం భరించేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,380,000 కోట్ల అదనపు భారం చంద్రబాబు ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో వేశారని పేర్కొన్నారు. పెంచిన ఛార్జీలు తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, ఎంపీపీ అంబట్టి భవానీ, గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, కాజులూరు ఎంపీపీ మాతా భారతి, జెడ్పీటీసీ వనం సుబ్బారావు, వాసంశెట్టి శ్యామ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పండు గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. మనందరి యొక్క ప్రీతం నాయకులు దేశాన్ని ఆర్థిక సంస్కరణతో మరి ముందుకు నడిపినటువంటి ఒక మహనీయుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారి నుంచి విచారం వ్యక్తం చేసి వారి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆనాడు ఆయన ప్రధాన అయ్యేటప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. కనీసం వరల్డ్ బ్యాంక్ కానీ విదేశీయులు కానీ అప్పడితే మన దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని మరి ఇచ్చారు. మా దేశంలో మీరు కొనుగోలు వేసుకుని లాక్ మీరు వేసుకుని కాపులా మీరు పెట్టుకోండి అన్నపడి వెళ్ళలేదు బంగారాన్ని తెప్పించుకున్నారు. అంటే అంత నమ్మలేని పరిస్థితి ఆనాడు ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత మరి ఆర్థిక సంస్కరణ చేపట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఇంకేత మన దేశ ఆర్థిక వ్యవస్థ ద్వారా సస్యశ్యామలంగా ఉందంటే కారణం మహనీయుడు ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం రూపశిల్పి ఉపాధి హామీ పథకం ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 67% మంది ఉన్నారు బడుగులు బలహీనులు. మరి అటువంటి 67% మందికి ఎప్పటికే వారికి 200 రోజులు పని మాత్రమే ఉంటుంది. ఇంకా 165 రోజులు పని ఉండట్లేదు. ఒక 100 రోజులు మనం కూడా అదనంగా పని చెప్పినట్టయితే మన కుటుంబం సుభిక్షంగా ఉంటుందని ఆలోచన చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలాగా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు. అది పేదల పెన్నిది అనేటువంటి మహనీయులు మన వచ్చి లేకపోవడం విధంగా మనం జరగదు. ఈవేళ మనం మన అధ్యక్షుడు పిలుపు మేరకు పెంచిన విద్యుత్ రేట్ల ధర్నా చేయడానికి కారణం మనసులో మాకు బాధగానే ఉంది. కానీ మా ప్రధానమంత్రి గారు పోయిన రోజు మనం చేయడం ఇబ్బందికర పరిస్థితి భావించాం. కానీ అందరూ కార్యకర్తలు వచ్చిన తర్వాత మరణ వాళ్ళ నివాసాలు తీసుకోవడం గురి చేయకూడదనే ఉద్దేశంతో చేసిన తప్ప దయచేసి మన్నించి పట్టుకుందాం ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైన అధికారులకు వచ్చే ముందు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాం. ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మనకి 1952వ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇచ్చిన హామీని అమలు చేసినటువంటి ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా లేదు. ఒక్కరు కూడా ఏకైక ముఖ్యమంత్రి గారు. అనేక ఇబ్బందులు ఎదురైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనం ఒక మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆ మేనిఫెస్టోని అమలు చేయకపోతే ఇంకా ప్రజలకి విశ్వాసం పూర్తిగా పోతుంది. ఇప్పటికీ ప్రజాప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద విశ్వాసం సన్నగిలింది.
ఆ పోయిన విశ్వాసాన్ని మళ్ళీ మనం తిరిగి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా అవసరం దాన్ని మనం పాటించకపోతే ప్రజాప్రభుత్వాలు నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి దగ్గరలో ఉంది అనేది నాకు అనుమానం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తామని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్న మాట ప్రతి మాట అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా దొంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలపై ఒక బుదుబండలా తయారైంది. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఓరుబాట అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలపై గడిచిన 6 నెలల్లో ఒకసారి మీరు గమనించుకుంటే ఎన్నికల ముందు ఎప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బాధుడే బాధుడు అనే కార్యక్రమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఏం చేశారు? అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది, ప్రజలను నడ్డి విరుస్తుంది. మా ప్రభుత్వం వస్తే ₹1 కూడా పెంచబోం, అవసరమైతే తగ్గిస్తాం, వినియోగదారులు విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం, సంపద సృష్టిస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తామని అనేక రకాలుగా మాటలు చెప్పి మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే నవంబర్ డిసెంబర్ నెలలకే ₹1.27 పెంచి దాదాపు 6,072 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేసింది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వచ్చే జనవరి నుంచి మరో 92 పెంచి మరో 9,400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భారం ప్రజలపై వేయబోతుంది. మొత్తంగా 15,400 కోట్లు, యూనిట్కు ₹2.19 పెంచి 15,400 కోట్ల రూపాయలు భారం వేయబోతుంది ఈ ప్రభుత్వం. దీనికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారో ₹1 కూడా పెంచడం, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని ఈరోజు వినతి పత్రం ఇస్తూ ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు